తెలంగాణ సమాజాన్ని మరొకసారి ఈ ప్రభుత్వం నయవంచనకు గురి చేసింది, నిరాశకు గురి చేసింది, మోసం చేసింది. కాబట్టి ఈ బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని చెప్పని భావిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ అబద్ధం అంటే అబద్ధం అనొద్దండి, ఇది ప్రోటోకాల్స్కి వ్యతిరేకము, పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు అని చెప్పని సత్యదూరం అనాలా అని చెప్పని శుద్ధపూస పలుకులు పలుకుతారు పెద్ద మనుషులు, ప్రభుత్వ పెద్దలు. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఒక అఫీషియల్ డాక్యుమెంట్ను వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు, అది కూడా బడ్జెట్ డాక్యుమెంట్ను అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ప్రవేశపెట్టినప్పుడు సహేతుకత ఉండాలా, సత్యం ఉండాలా, సత్యాన్ని వెనుక సహేతుకత ఉండాలా. ఈ రెండు కూడా పూర్తిగా మిస్ అయ్యి ఇది ఒక అబద్ధాల చిట్టాగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినరు. దురదృష్టం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా అన్ని వర్గాల ప్రజలను నిరాశపరుస్తూనే, నిస్పృహకు గురి చేస్తూనే, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టుగా మీరు బడ్జెట్ డాక్యుమెంట్ దయచేసి తెలంగాణ బిడ్డలను గూగుల్లో దొరికితే తీసుకొని చదువురి. చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టుగా, చేతగానోనికి అబద్ధాలు ఎక్కువ అన్నట్టుగా ఏ రకమైనటువంటి ఒక రీతిలో వీళ్ళు అబద్ధాలు ఆడినరు. స్వడబ్బా పేజీల సగం పేజు మొత్తం 69 పేజీ ఎంత ఉంది అనేది 69 పేజీల డాక్యుమెంట్ ఇది. ఈ 69 పేజీల డాక్యుమెంట్లో 39 పేజీలు స్వడబ్బా, పరస్పర డబ్బా లెక్క వాళ్ళను వాళ్ళు పొగుడుకోవడానికి, అది కూడా అబద్ధాల పునాదుల మీద. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఒక చిన్న గ్లేరింగ్ మిస్టేక్, మీడియా మిత్రులు దయచేసి పెన్ను కాగితంతో రాసుకోవాలని చెప్పని కోరుతున్నా. ప్రింట్ మీడియా మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి. వీళ్ళు మాకు పుస్తకం ఇచ్చిండ్రు అన్న, ఇగో ఇది తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని చెప్పని 26-27 అని చెప్పని ఒక బడ్జెట్ ఇచ్చిండ్రు. ఇది పుస్తకం, అంటే మరి సమరీ ఆఫ్ ది ఎంటైర్ బడ్జెట్ వీళ్ళు మాకు ఇచ్చినారు. దీంట్లో తెలంగాణ బడ్జెట్ అట్ గ్లాన్స్ 26-27 అని చెప్పని ఒక షీట్ ఉంది. దీంట్లో రెవెన్యూ రిసిప్ట్స్, కేర్ఫుల్గా అయినా రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పని బడ్జెట్ ఎస్టిమేట్ గత సంవత్సరము ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ వాళ్ళు వేసుకున్నటువంటిది 2,29,720,62,000 రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ను సాధిస్తాము అని చెప్పని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వము గత బడ్జెట్లో చెప్పింది. అయితే ఇప్పుడేం చెప్తా ఉన్నారు రివైజ్డ్ ఎస్టిమేట్లో, దో ద టార్గెట్ వాజ్ 2,29,000 crores, వాట్ వీ కుడ్ అచీవ్ వాజ్ ఓన్లీ 2,03,000 crores అని చెప్పని దాంట్లో చెప్పినారు. సరే, ఇంతవరకు సత్యం. కొంచెం లోతుగా పోవాలి కదా, మళ్ళీ అంకెల వెనుక ఉన్నటువంటి ఒక గారడిని, అసత్యాన్ని కొంత లోతుగా పోతే కనబడేది ఏందా అంటే, అన్న ఈ డాక్యుమెంట్ ఇది కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది. సిఏజీ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్లో కనుక వెళ్ళి కనుక మీరు జనవరి 20వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ ఆర్థిక పనితీరు మీద ఆడిట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటు, ఈ డాక్యుమెంట్ని కూడా దయచేసి చూస్తే మీకు కనబడుతుంది ఏంటంటే, గారడి ఇక్కడనే కనబడుతుంది. రెవెన్యూ రిసిప్ట్స్ యాక్చువల్స్ అప్ టు January 2026 యాజ్ స్టేటెడ్ బై ది కంట్రోలర్ అథారిటీ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని, సిఏజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 1,38,371 కోట్లు. అంటే జనవరి 20వ తారీఖు వరకు రెవెన్యూ రిసిప్ట్స్ ఆఫ్ ద స్టేట్ వర్ ఓన్లీ 1,38,000 crores 371. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఫస్ట్ డాక్యుమెంట్ను ప్రవేశపెడుతూ ఏం చెప్తా ఉన్నారంటే, అన్న నవ్వుతారు మీరు, 2,03,970,99 రూపాయలు మేము రెవెన్యూ రిసిప్ట్ సాధించినామని చెప్పానంటే ఏమైనా అబ్రకదబ్ర ఉందా? ఏమన్నా బట్టి విక్రమార్క చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా? ఉంటే మాకు కూడా, మేము కూడా మా పేదోళ్లకు, మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికి ఇచ్చి మేము కూడా రెవెన్యూ రిసిప్ట్స్ మేము కూడా డబ్బులు సంపాదిస్తాం. అట్లా ప్రభుత్వం డబ్బులు సంపాదించింది 1,38,000 కోట్ల దండలు జనవరి అయితే, మార్చ్ అంటే ఇవాళ ఎంతన్నా మనం ఇలా 20వ తారీఖు ఇవాళ, సో హార్డ్లీ 50 days 50 రోజులల్లో 65,000 కోట్ల రూపాయలు మేము రెవెన్యూ రిసిప్ట్ సాధించినామని చెప్పానంటే, ఈస్ దిస్ నాట్ ఎ ఫస్ట్ డాక్యుమెంట్? దయచేసి ప్రభుత్వం సలహా చెప్పాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇది ఇలా మోసానికి నిదర్శనం. ఇక మా మల్లన్న కూడా ఎదురు చూస్తున్నాడు మాట్లాడటానికి, చాలా విషయాలు ఆయన కూడా చెప్తాడు. బట్ దిస్ ఇస్ అ చీటింగ్, ఇది బోగస్, ఇది లై. ఈ రకంగా అబద్ధాల పునాదుల మీద
మోసాల పునాదుల మీద, బూతుల పునాదుల మీద నోటికొచ్చిన అడ్డమైన భాష మాట్లాడుతూ, అడిగిన ప్రజలను తిడుతూ, అడిగిన ప్రతిపక్షాన్ని తిడుతూ, ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ దుర్యోధన పాలన కొనసాగిస్తూ, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టమంటే దొంగ లెక్కలు ప్రవేశపెట్టి వాళ్ళ మోసం గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము బట్టలు ఇస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. రేపు సెషన్ స్టార్ట్ అయిన తర్వాత తప్పనిసరిగా వీళ్ళను నగ్నంగా నిలబెడతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏమండి, థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది, సిగ్గుండాలా? 25,000 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నావు, ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నావు, ఏమైంది? నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తా అన్నావు, ఏమైంది? నోటిఫికేషన్ గురించి నోటి మాట కూడా లేదు. ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారంటే, ఏమనంటే నేను ఫ్యూచర్ సిటీ 1,50,000 కోట్లు, లేకపోతే మూసీ నది 1,50,000 కోట్లు, చెట్ల మీద ఇస్తాను కొడతారా? ఎక్కడి డబ్బులు మీ దగ్గర? కాబట్టి మోసపూరితమైన బడ్జెట్ ఇది, ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ ఇది. ప్రజల ఫికర్ లేదు వీళ్లకు. జేబులలో డబ్బులు ఎట్లా దాచుకోవాలా, ఎట్లా దండుకోవాలా, ఎట్లా దోపిడీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్ను తప్పనిసరిగా మేము తిరగొడతాం, వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.